హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే వాట్సాప్ కి సంబంధించి వీడియోలు మనం అయితే డిస్కస్ చేయబోతాం. అంటే వాట్సాప్ లో వచ్చిన 9 ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి ఈ వీడియోలు మనం అయితే డిస్కస్ చేయబోతాం. ఆ వీడియోస్ అదే ఆ ట్రిక్స్ ఏంటి, ఆ టిప్స్ ఏంటి అని తెలుసుకునే దానికన్నా ముందుగా ఈ వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 వచ్చేసి ఏంటి అంటే మీకు మెటా ఏఐ దీనికి సంబంధించిన ఒక ఫుల్ ఇన్ఫర్మేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను నేను. వీడియో కాల్ అంటే పైన ఐకార్డ్స్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే చాట్ లాక్ హైడెన్ సెట్టింగ్. సో ఈ చాట్ లాక్ హైడెన్ సెట్టింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్ గా మనకు ఫ్యూచర్ అనేది వచ్చింది. సో చాలా వరకు నేను నా వీడియోస్ లో కూడా చాలా వరకు అయితే చెప్పున్నాను. మన వీడియోస్ లో ఏంటి అంటే చాట్ లాక్ ఎలా చేసుకోవాలి, వాట్సాప్ లో ఫ్యూచర్ వచ్చింది కదా. సో ఎలా చేసుకోవాలి మనకు ఆల్రెడీ తెలుసుంటుంది ఎలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదన్నా చాట్ ని యూజ్ చేసుకుని ఏదైనా చాట్ సెలెక్ట్ చేసుకుని చాట్ ఇన్ఫోకి వెళ్ళి ఏ చాట్ అయితే మనం లాక్ చేసుకోవాలనుకుంటే చాట్ ఇన్ఫోలోకి వెళ్ళి కింద స్క్రోల్ చేసుకుంటే కింద లాక్ చాట్ లాక్ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే లాక్ అనేది చాట్ అనేది లాక్ అయిపోతుంది. సో మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే పైనుంచి కిందకి స్క్రోల్ పైనుంచి కిందకి లాగానంటే మనకి చాట్ లాక్స్ అని ఉంటాయి. అదే లాక్ చాట్ లాక్స్ అని ఉంటాయి. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు లాక్ అడుగుతుంది. మనం లాక్ ఎంటర్ చేస్తే లాక్ అనేది అన్లాక్ అయ్యి మనకు చూపిస్తుంటే జరుగుతుంది. ఇది నార్మల్ జనరలే కదా అని అనుకోవచ్చు. సో అలా కాకుండా ఆ చాట్ లాక్స్ అనే ఐకాన్ కూడా మనం హైడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది చాట్ లాక్ అనేది కూడా కనబడకుండా మనం అనేది హైడ్ చేసుకోవచ్చు. ఎలా హైడ్ చేసుకోవాలరా అని అంటే మనం ఆ చాట్స్ లాక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత చాట్ లాక్ హిడెన్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు అనేది హైడ్ అవటం అయితే జరుగుతుంది. ప్లస్ దాన్ని ఎలా అది హైడ్ అయిన తర్వాత మనకి ఏంటి అంటే ఏది సెర్చ్ చేస్తే మనకు కనిపించాలి అనుకుంటున్నాము దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే సేవ్ చేసుకున్నాం అంటే మనకు అనేది చాట్ లాక్ అనే ఐకాన్ కూడా హైడ్ అయిపోతుంది జరుగుతుంది. సో అది ఎలా కనిపిస్తుందిరా అని అంటే ఆ సెర్చ్ బార్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ బార్ క్లిక్ చేసుకుని మనం ఏ విధంగా అయితే నేమ్ ఇచ్చుకున్నామో ఆ నేమ్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకు అనేది చాట్ లాక్స్ అనేది కనబడుతుంది జరుగుతుంది. సో ఇదనమాట చాట్ లాక్ సంబంధించి సెట్టింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రిసిప్ట్ ఉంటుంది కదా. సో ఆ రీడ్ రిసిప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా మనకు చూస్తే బ్లూటిక్స్ పడతాయి, అలా కాకుండా బ్లూటిక్స్ పడకుండా ఆఫ్ చేసుకునే ఉంటారు. సో అలా ఆఫ్ చేసుకున్నా కానీ మనకు బ్లూటిక్స్ పడతాయి అనమాట ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ద్వారా. సో అది ఈ అప్డేట్ అది అందరికి రాలేదు. సో ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు లేదని కామెంట్ అనమాట. ఓవరాల్ అందరికి వచ్చేస్తుంది. ఒకసారి అప్డేట్ చేయండి, ఒకసారి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఎమోజీస్ మిక్చర్స్ అనమాట. సో ఈ ఎమోజీస్ ని ఒక 2 ఎమోజీస్ ని అంటే ఒక ఎమోజీని ప్లస్ ఇంకో ఎమోజీని కలిపి ఒకే ఎమోజీగా మనం మిక్స్ చేసి చాట్ బాక్స్ లో మనం చాట్ చేసే టైంలో మనం అనేది పెట్టచ్చు అనమాట. లైక్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి నేను చూపిస్తున్న చూడండి, ఈ విధంగా మిక్స్ చేసి మనకు అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఇలాగైతే మనం అంటే పెట్టుకోవచ్చు అనమాట. ఎలా సెర్చ్ చేసుకోవాలి ఏంటి అనేది నీకు పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు దాని ద్వారా మీరైతే దాని ద్వారా మీరైతే చూసి చేసుకోవచ్చు అనమాట నేను చెప్పే సెట్టింగ్ ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వ్యూ వన్స్ వాయిస్ మెసేజ్. నార్మల్ గా ఇప్పుడు నార్మల్ గా ఏదైనా ఫోటో పెట్టాలనుకోండి, వ్యూ వన్స్ పెట్టేసామంటే ఆ ఫోటో ఒకసారి చూసి తర్వాత మనం స్క్రీన్ షాట్ అవ్వదు, నార్మల్ గా ఒకసారి చూసేదానికి వీలు ఉంటుంది అనమాట. ఫోటో మనం వ్యూ వన్స్ పెడతాం కదా, అది నార్మల్. అది కాకుండా ఇప్పుడు వాయిస్ మెసేజ్ కూడా వ్యూ వన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా రా అని అంటే ఇప్పుడు వాయిస్ మెసేజ్ రికార్డ్ చేస్తుంటాం కదా, రికార్డ్ చేసే టైంలో అక్కడ వ్యూ వన్స్ అని ఒకటి ఉంటుంది అనమాట ఆప్షన్ కింద పాపప్. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని సెండ్ చేసామంటే అప్పుడు వాళ్ళు ఒక్కసారి వినగలరు అనమాట ఆ వాయిస్ మెసేజ్ ని. సో ఆ ఫ్యూచర్ కూడా మనకు అనేది అప్డేట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫ్యూచర్ మనకు ఎంతమందికి నచ్చింది లేదా అనేది అర్థం కామెంట్ అనమాట. మనకు చూస్తాను నేను ఎంతమందికి నచ్చిందో లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ట్యూన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మనం వాట్సాప్ ని చార్జ్ చేస్తా ఉంటాము. చార్జ్ చేసే టైంలో ఏంటి మనం పెట్టినప్పుడు టిక్ అనే శబ్దం వస్తుంది కదా. సో వాళ్ళ నుంచి పెట్టినప్పుడు కూడా ఒక శబ్దం వస్తుంది చాట్ బాక్స్ లో ఉన్నప్పుడు. మనం అలా రాకూడదు అని అనుకుని మీరు ఏం చేస్తారంటే చాట్ బాక్స్ వాట్సాప్ లోనే మనకి ఏంటంటే వాట్సాప్ ట్యూన్స్ అని ఉంటాయి. సో దాన్ని ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా ఆఫ్ చేసుకోవాలరా అని అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు నోటిఫికేషన్స్ అనమాట. నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు వాట్సాప్ ట్యూన్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత అది ఎనేబుల్ ఉంటుంది, డిసేబుల్ చేసుకోండి, మనకు అనేది ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గ్రూప్ మెసేజ్ సెట్టింగ్స్ అనమాట. గ్రూప్ మెసేజ్ సెట్టింగ్స్ ఏంటి అంటే ఈ అప్డేట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదైనా గ్రూప్ లో మనం ఉన్నాము, ఆ గ్రూప్ లో నుంచి ఎంతమంది లెఫ్ట్ అయిపోయారు, ఎంతమంది ఆ గ్రూప్ లో నుంచి వెళ్ళిపోయారు ఎలా తెలుసుకోవాలి మనం.
అని అది దానికి సంబంధించిన ఒక సెట్టింగ్, అదే ఒక ట్రిక్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది వాట్సాప్. సో ఎలా తెలుసుకోవాలరా అని అంటే మనం ఏంటి అంటే ఇప్పుడు ఆ గ్రూప్ ఉంటుంది కదా, ఏదైనా గ్రూప్ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత కింద మనకు మెంబర్స్ అండ్ పార్టిసిపేట్స్ అనేది మెంబర్స్ అందరూ కనిపిస్తూ ఉంటుంది. వ్యూ ఆన్ ఉంటుంది కదా, సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అనేది ఏంటి అంటే అక్కడ అప్డేట్ అందరికీ రాలేదు ఈ అప్డేట్ కూడా. సో అందరికి ఒక్కరికొక్కరికి వస్తుంది. సో ఆ అప్డేట్ మీకు వచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. మనకు అనేది కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. అది ఎంతమంది లెఫ్ట్ అయ్యారు, ఎంతమంది గ్రూప్ లో ఉన్నారని కనిపించడం జరుగుతుంది. సో అదనమాట ఇది ఈ సంబంధించిన వాట్సాప్ సంబంధించిన ఫ్యూచర్స్. సో ఏ ఫ్యూచర్ మీకు నచ్చింది, ఏ ఫ్యూచర్ యూస్ఫుల్ గా మీకు అనిపించిందో సో కామెంట్ చేయండి. ఈ ఫ్యూచర్ నాకు నచ్చింది అని. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ డెఫినెట్గా షేర్ చేయండి. ఈ వీడియోకి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది కదా. ఇలాంటి టెక్నాలజికల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.